హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, అసలు మాకు ఈకేవైసీ ఉందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు ఈ ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలి అని కూడా చాలా మందికి డౌట్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు గనక మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్ ఓపెన్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత aePDS.telangana.gov. అని మీరైతే టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ పైన వచ్చింది చూడండి, దీని మీద ప్రెస్ చేయండి. మీకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ థర్డ్ది బెనిఫిషియరీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మంత్ అడుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆగస్టు. మీరు ఈ మంత్ ఆగస్టు కాబట్టి ఆగస్టు మీద క్లిక్ చేయండి, లేదంటే జూలై మీద క్లిక్ చేసినా పర్వాలేదు. మీరు ఎప్పటి నుంచి రేషన్ తీసుకుంటున్నారో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఆర్సీ నెంబర్ అని అడుగుతుంది కదా, అంటే మీ రేషన్ కార్డ్ నెంబరు. ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డు ఉంటుంది కదా, మీ రేషన్ కార్డ్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ రేషన్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఈ క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ క్యాప్చా ఇన్వాలిడ్ అంటుంది. మీరు క్యాప్చాని అయితే కరెక్ట్గా చూసి ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డులో ఎంత 5 మెంబర్స్ ఉన్నారు, మేలు ఫీమేల్, వాళ్ళ ఏజ్, వాళ్ళ స్టేటస్, ఇక్కడ యుఐడి వెరిఫికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఈ రేషన్ కార్డుకి సంబంధించి 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ కూడా ఈ కేవైసీ అయితే చేసుకున్నారు. ఇక్కడ చూడండి XXXX అని కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయిపోయిన వాళ్ళకైతే చూపిస్తుంది. మీరు ఎవరికైతే ఈ కేవైసీ ఇక్కడ కాలేదో వాళ్ళకి ఇక్కడ నాట్ వెరిఫైడ్ అంటుంది. ఎగ్జాంపుల్కి ఇంకొక రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి చూద్దాము. ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది కదా, ఇట్లా నాట్ వెరిఫైడ్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల 30 లోపు మీరు ఈ కేవైసీ అయితే చేయించాలి. ఈ కేవైసీ ఎక్కడ చేయించాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ రేషన్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నంబర్ చెప్పి, మీ రేషన్ కార్డ్ నంబర్ చెప్పి మీరైతే ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు. ఈ కేవైసీ చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఆ లోపు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అయితే చేయించుకోండి. ఒకవేళ మీరు కనుక ఈ కేవైసీ చేయించుకున్నట్లయితే మీకు రేషన్ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ కేవైసీ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ పోర్టల్లో మీరు ఈ కేవైసీతో పాటు మీకు రేషన్ ఎంత వస్తుంది, మీరు ఎప్పటి నుంచి రేషన్ తీసుకుంటున్నారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.